వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించిందని శ్రీనివాసరెడ్డి ఫైర్. కాంగ్రెస్ సర్కారు 70,000 కోట్లు ఖర్చు చేసిందన్న అధికార ప్రతినిధి. చేవెళ్లలో టీజేఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. బీజేపీ బీఆర్ఎస్ను ఓడిద్దామని గౌరీ సతీష్ పిలుపు. కూటమిని గెలిపిస్తే ముస్లిం కోట రద్దన్న మొండి తోక. మోదీ ముందే జగన్ ధైర్యంగా చెప్పారన్న ఎమ్మెల్యే. కాంగ్రెస్ నాయకురాలు కీర్తిబాయికి శ్రీధర్ బాబు నివాళి. పార్థివ దేహానికి ఆసుపత్రిలో పూలమాల వేసిన మంత్రి. నిడదవోలులో బీజేపీలో చేరిన వైసీపీ నేతలు. పురంధరేశ్వరి, దుర్గేష్ను గెలిపించాలన్న సోము. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. వరంగల్ పార్లమెంటరీ స్థానం అభ్యర్థి భూపాలపల్లి నియోజకవర్గంలో కడియం కావ్య భూపాలపల్లిలోని బాములగడ్డ వద్ద ప్రచారం చేశారు. ఈ క్రమంలో సిపిఐ సిపిఎం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. నన్ను మీరు గెలిపించుకున్నారు, ఇంకొక చెయ్యి నన్ను గెలిపించుకున్నట్లయితే 2 చేతులు కలిసి భారీ చప్పట్ల శబ్దానికి అక్కడ బీజేపీ అభ్యర్థి మరియు నరేంద్ర మోడీ ఇద్దరు కూడా దిమ్మ తిరిగి పడిపోవాలి. ఆ సత్తా ఈ సిపిఎం ప్రజలందరికీ ఉన్నది అని నాకు తెలుసు. అన్నగారు ఏదైతే 1,00,000 మెజారిటీ అంటున్నాడో దానికోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు అన్నది నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్న మాట అంటే మాటే. ఆ మాటని మీరందరూ కూడా నిజం చేయాలంటే మీ వంతు కూడా అందరినీ ఓట్లు అడగాలి. మీరు కూడా ఓటింగ్ రోజు అందరు కూడా ఓటేసుకోవాలి. మీ సహకారం మాకు అందిస్తే మేమిద్దరం కలిసి మీకు కావాల్సిన కష్ట సుఖాలన్నిటినీ తీర్చడానికి ముందుకొస్తాము. మీకు కావాల్సిన నిధులు కానీ, ఇక్కడున్న ఇళ్ళ స్థలాలకి పట్టాలు ఇవ్వడం కానీ, ఇవన్నిటికీ ఖచ్చితంగా మేము ముందుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక ఆడబిడ్డగా మీ అందరినీ కూడా ఓటు అడగడానికి వచ్చిన ఇప్పుడు మహిళల కష్టాలు మహిళలకే ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి కష్టాలున్నా నేను అంతకుముందు కూడా ఫౌండేషన్ పెట్టి ఎక్కువ పనులు చేసింది మహిళలకు, ఆడపిల్లలకే. కాబట్టి మీ అందరికి నేను తోడుగుంటా, మీ అక్క లెక్క, చెల్లె లెక్క, బిడ్డ లెక్క. మరి మీరందరూ కూడా నన్ను అదే తీరుగా అనుకొని ఆశీర్వదించాలి. ఖచ్చితంగా మీ 13వ తారీఖు నాడు కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి మీ ఎంపీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు. బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీనివాసరెడ్డి కోరారు. పార్టీ మరి అందరూ కూడా రైతులకు కూడా రైతు భరోసా కింద ఇప్పటికి దాదాపు 97% మందికి కూడా మరి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 68,99,000 మంది రైతులుంటే ఇప్పటికి దాదాపుగా 66 లక్షల మందికి కూడా మరి రైతు భరోసా అందింది. మరి దీంట్లో ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని కూడా మరి 8 ఎకరాల వరకు వచ్చింది. వాళ్ళకు కూడా మరి 13వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మిగతా వాళ్ళకు కూడా వేయడం జరుగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకు కూడా వేసే వాళ్ళమే మనం గమనించాం. మొన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా పుల్లలు పెట్టారో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం కూడా టీవీలలో. వాళ్ళే కావాలని ఒక అభ్యర్థితో వెళ్ళి, ఆ వేణుగోపాలను ఒక పిల్లగాడితో వెళ్ళి మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర మరి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఇలా రైతులకు డబ్బులు పడే వాటిని నోటిగడెత్త కొట్టిన చరిత్ర మరి వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ వారిదని. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటించింది. ఐక్యవేదిక నాయకులు తులసి శ్రీనివాస్ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10 సీట్లలో బ్రాహ్మణులు పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ గతంలో బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిందని శ్రీనివాస్ చెప్పారు. పివి నరసింహారావును ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. బ్రాహ్మణులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బ్రాహ్మణ
ఐక్యవేదిక కొన్ని ముఖ్య సంఘాలతోటి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చాలా మటుకు అసెంబ్లీలలో కానివ్వండి, అటు పార్లమెంట్లో కానివ్వండి, మనం రాజకీయ బలం ఎక్కువ బ్రాహ్మణులకు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, అదేవిధంగా ఇంకే ఇతర అంశాలలో కానివ్వండి మాకు ప్రాముఖ్యత దొరికితే మేము ఒకరిని దేహే నడుపుకునే అవసరం మాకు ఉండదు. లిబరలైజేషన్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి పదవులు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బ్రాహ్మణకి హెల్ప్ ఇంకే పార్టీలో మాకు జరగలేదు. మేము కూడా అదే కృతజ్ఞతగా పనిచేసాం పార్టీకి లాయల్గా. కాబట్టి ఈ రోజున మరొక మంచి అవకాశం వచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతోంది. మనందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎంపీ స్థానాలలో, సిటీలో ఉన్న ముఖ్యంగా 3 స్థానాలలో కూడా మనందరం ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బ్రాహ్మణులందరూ కూడా మన ఓటు పాడవకుండా కాంగ్రెస్కి వేయాలని కోరుతూ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ బీఆర్ఎస్ను ఓడిద్దాం, ఇండియా కూటమిని బలపరుద్దాం, కాంగ్రెస్ను గెలిపించుదాం అని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో టీజేఎస్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సతీష్ మాట్లాడారు. 2014లో ఎన్నో హామీలు ఇచ్చి మోదీ గద్దెనెక్కారన్నారు. ఇప్పుడు ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచారని ఆరోపించారు. కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే యత్నం మోదీ చేయడం లేదన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని సతీష్ విజ్ఞప్తి చేశారు. పండించినటువంటి పంటలకు ఏదైతే ఎంఎస్పి మినిమం స్కేల్ ప్రైస్ ఏదైతే ఉందో సపోర్టింగ్ ప్రైస్ అందిస్తామని చెప్పి కూడా మేము రైతులకు చెప్తా ఉన్నాం. వారు చెప్తా ఉన్నారు, ఏం చెప్పారు, గతంలో రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 రైతులు దేశంలో చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళు రైతులను ఏ విధంగా ఓటు అడిగే హక్కు వారికి ఉందో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు మన రాష్ట్రంలో 13వ తేదీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జనసమితి పార్టీ మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మేము పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి 17 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసము మా పార్టీ యంత్రాంగము, మా పార్టీ కేటీఆర్ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేసిరో చెప్పరు. మనకు రావాల్సిన మనకి ఇక్కడ కేటాయించిన సుప్రీంకోర్టు ప్రధానమంత్రి ఇక్కడ కేటాయించిన దాన్ని తీసుకుపోయి మీడియేషన్ సెంటర్ని గుజరాత్కు తరలించినప్పుడు ఎందుకు తరలించారో, ఇక్కడ లేని వసతులు అక్కడ ఏమున్నాయో అవి చెప్పే పరిస్థితులలో ఈ ప్రధానమంత్రి లేడు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా మాట్లాడు 10 లక్షల కోట్లు ఇచ్చినంటున్నాడు. ఏ ప్రాజెక్ట్కి ఇచ్చినో చెప్పండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినవు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మార్నింగ్ వాకర్స్ను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్ నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందన్నారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం వారితో కలిసి తేనెటి విందులో పాల్గొన్నారు. ఉదయం పొగ సార్ మొత్తం నింపేస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండే తీసి అక్కడ షిఫ్ట్ చేసిన అక్కడ నారాయణ. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఓట్లేస్తే ముస్లింల 4% రిజర్వేషన్లు రద్దవుతాయని ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, డాక్టర్ మొండితోక అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని బీజేపీ ప్రకటించిందని వారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చెప్పారు. ముస్లింల రిజర్వేషన్ ఉండాల్సిందే అని వైజాగ్ బహిరంగ సభలో జగన్ ప్రధాని సాక్షిగా ధైర్యంగా చెప్పారని గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని మోదీ ముందు చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని హఫీజ్ ఖాన్, మొండితోక జగన్మోహన్ రావు సవాలు చేశారు. ముస్లిం మైనారిటీకి సముచిత స్థానం అనే సంగతి తెలుసు. మార్కెటింగ్ యాడ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కోఆపరేషన్ సభ్యులు కావచ్చు, సర్పంచ్ చింతలపాటు సర్పంచ్ కావచ్చు, అలాగే
షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ కావచ్చు. మొదటి నుంచి కూడా మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఏవైతే ప్రామిస్లు ఉన్నాయో ముస్లిం మైనార్టీకి సంబంధించి షాదీఖానా లాంటివి ఖచ్చితంగా అవన్నీ నిర్మాణం జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ప్రభుత్వం వాటిని ప్రయారిటీలోకి తీసుకుంది. ఇప్పటికే శాంక్షన్ అయింది కాబట్టి అది కార్యరూపం దాల్చుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మైనార్టీలు కీలకమైనటువంటి పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలోనూ అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ వాళ్ళ పాత్ర ఎప్పుడు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండో వైపు ఎన్డీఏ కూటమి అనేది వస్తుంది. ఈ ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి. మరి మైనార్టీలకు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ 4% రిజర్వేషన్ తీసేస్తాము, నల్ల చట్టాలు తీసుకొని వస్తాము, NRC/CA లాంటివి, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తాము. అంటే మతాల మధ్యలో విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా, ఒక సామాజిక వర్గానికి వేరుగా చూసే విధంగా, వాళ్ళకు కించపరిచే విధంగా, వాళ్ళకు విపక్షకు గురి చేసే విధంగా మాట్లాడుతున్న బీజేపీ పార్టీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిసి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి అలా వచ్చినా పర్వాలేదు, కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణితో ఒకవైపు బీజేపీ రిజర్వేషన్ తీసేస్తా అని చెప్తుంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రము నేను రిజర్వేషన్ని పెడతా అని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండో వైపు టీడీపీ హయాంలోనే అనంతపురంలో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. రుద్రంపేట పంచాయతీ వికలాంగుల కాలనీలో ఇద్దరు కలిసి తొలిసారి ప్రచారం చేశారు. అభివృద్ధి కాంక్షించే వారంతా దగ్గుపాటికి ఓటు వేసి గెలిపించాలని ప్రభాకర్ చౌదరి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అరాచక పాలన పోవాలని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. తాము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి పని టీడీపీ హయాంలోనే జరిగిందని చెబుతున్నారని దగ్గుబాటి ప్రసాద్ చెప్పారు. అనంతపూర్లో ఎక్కడికి పోయినా కానీ ఇవే సమస్యలే. డ్రైనేజ్ సమస్య, రోడ్లు, తర్వాత ఈవెన్ స్ట్రీట్ లైట్లు కానీ ఎక్కడికి పోయినా కానీ అనంతపురం చిన్న పల్లెటూరు మాదిరి కనిపిస్తా ఉంది. గత పాలకులు మరి 5 ఏళ్లలో ఏం చేశారో తెలియట్లేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలు, ఏ డివిజన్లకు వెళ్ళినా సమస్యలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఖచ్చితంగా దీన్ని అనంతపూర్ని మా గవర్నమెంట్ ఫామ్ అవుతా ఉంది. ఫామ్ అయిన తర్వాత అనంతపురాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కానీ ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్య కానీ ఖచ్చితంగా తీరుస్తాం. దాన్ని ఆల్రెడీ అనంతపూర్ టు బెంగళూరు స్పెషల్ కారిడార్ కింద మా అధినాయకుడు 2014-19 కాలంలోనే డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ కియా ఫ్యాక్టరీ గాని నిర్మించడం జరిగింది. దానికి అనుబంధ సంస్థలు గాని వచ్చాయి. మరి ఇంకోసారి మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుందాం చంద్రబాబు నాయుడు గారిని. అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే అనంతపురం గాని భారీగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత అనంతపూర్ లో ఎక్కడికి పోయినా కానీ ఇవే సమస్యలే. డ్రైనేజ్ సమస్య, రోడ్లు. మైకులు మూగబోయే సమయం ఆసన్నమైంది. ఈ నెల 13న పోలింగ్ జరగనుండటంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఉన్న ఈ కాస్త సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ఖమ్మం జిల్లా అభ్యర్థులు. ప్రచారం చివరి దశలో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి గడువు ఆసన్నమైంది. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండటంతో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వం ముగియనుంది. ఆ తర్వాత మైకులు మూగబోనున్నాయి. ఇన్నాళ్లు పార్టీ నేతల సందడి, ప్రచార కోలాహలంతో కిటకిటలాడిన వాడలన్నీ వెలవెలబోనున్నాయి. ఇక ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు అభ్యర్థులు. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు ముఖ్య నేతలతో ప్రచారాన్ని హోరెత్తించారు. భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ఓ రేంజ్లో ప్రచారం సాగగా మరికొందరు నేతలను రప్పించడంపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం లోక్సభ బరిలో 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత నెల 18 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్లకు ముందే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా నామా నాగేశ్వరరావు, తాండ్ర వినోద్ రావును ప్రకటించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డిని బరిలో దింపింది కాంగ్రెస్. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండానే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారాన్ని మాత్రం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో తొలుత ఎన్నికల జోష్ కనపడలేదు. రఘురామరెడ్డిని ప్రకటించిన తరువాత కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రచారాన్ని కదం తొక్కించాయి. పోటాపోటీగా నియోజకవర్గ, పార్లమెంట్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా పల్లెలు, పట్టణాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచార స్టైల్ మార్చారు. ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు ఇన్నాళ్లు రోడ్డు షోలు, సభలకే పరిమితం కాగా ప్రస్తుతం ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఖమ్మం కార్పొరేషన్, మధిర, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం మున్సిపాలిటీలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారాన్ని సాగిస్తున్నారు. కరపత్రాలు, పోస్టర్లు ఇస్తూ తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. బూత్ కమిటీలు ఈ ప్రచారాన్ని కీలకంగా తీసుకున్నాయి. ప్రచార గడువు ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. హంగు ఆర్భాటాలతో ప్రచారాన్ని హోరెత్తించినా పోల్ మేనేజ్మెంట్ చేయకపోతే చివరకు విజయావకాశాలు సన్నగిల్లుతాయని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో కోలాహలంగా ప్రచారం చేయిస్తున్న అభ్యర్థులు మరోవైపు పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించారు. గత 2-3 ఎన్నికల్లో తమ పార్టీకి పోలైన ఓట్లెన్ని, ఎక్కడ తగ్గాయన్నది బేరుజు వేసుకుంటూ ఆ ప్రాంతం ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. పార్టీల వారి ఓట్లతో పాటు కులాల వారీగా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కలు తీస్తున్నారు. వీటి ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు అగ్రనేతలు ప్రచారాలు చూసుకుంటే బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారానికి వచ్చారు. అలాగే బస్తర్ రాజు, రమల్ చంద్ర, భంజ్దేవ్ సైతం ఖమ్మంలో ప్రచారానికి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోసం మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మం, కొత్తగూడెంలో రోడ్డు షో నిర్వహించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇంకా ప్రచారానికి కాస్త సమయం మిగిలి ఉండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రచారానికి హాజరవుతారని సమాచారం. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఖమ్మం, కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలను రప్పించి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీల ముఖ్య నేతల ప్రచారంతో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ప్రసంగాల మోత మోగుతుంది. మరి హోరాహోరీగా సాగుతున్న ఈ త్రిముఖ పోరులో ఖమ్మం ప్రజలు ఎవరి హామీలను నమ్ముతారు, ఎవరిని ఎంపీ సీటు వరించబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సమస్యలు రాకుండా పోలింగ్ను విజయవంతంగా నిర్వహించాలని వికారాబాద్ ఏఆర్ఓ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో వికారాబాద్ నియోజకవర్గం స్థాయి మాస్టర్ ట్రైనర్స్, సెక్టరల్ అధికారులతో ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది తొందరపాటుతో తప్పులు చేయొద్దని, రీపోలింగ్కు ఛాన్స్ ఇవ్వొద్దని రాహుల్ శర్మ చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఏఆర్ఓ తెలిపారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లాలో 2247 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు పెట్టామన్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 927 పోలింగ్ స్టేషన్లు ఉన్నారన్నారు. వాటిలో 120 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను కలపొద్దని కిషన్ రెడ్డికి బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ లేఖ రాశారని వికాస్ మంచ్ నేతలు రవీందర్, ఏబుల్ విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే కంటోన్మెంట్ అభివృద్ధి జరగదని మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్, అధ్యక్షుడు గడ్డం ఏబుల్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ను గెలిపించాలని వారు కోరారు. ఆషామాష అభివృద్ధి కాదు, పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పినారు, మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు
సంవత్సరానికి దాదాపు 6,000 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్నాడు. కాబట్టి మనము కంటోన్మెంట్ ఏరియా దాకా ఎటువంటి హౌసింగ్ స్కీమ్స్ మనకు లేవు. ఈ 6,000 డబుల్ బెడ్రూమ్తో కంటోన్మెంట్ చాలా తరిక్కి అవుతుంది. కాబట్టి గణేష్ గారిని మనం గెలిపించుకుందాం. ఈ మాఫియా రాజకీయాలను మాత్రం మనం పాతరేద్దాం. ఈ మాఫియా రాజకీయాలని ఎండగడదాం. మాఫియా రాజకీయాలను ఎంటర్టైన్ చేస్తున్న నామినేటెడ్ మెంబర్ని ఈ బీజేపీకి మనం ఈసారి డిపాజిట్కి రావద్దు. కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ 25 లక్షల నుండి 50 లక్షల అప్పులపైన దేశం, ఇంటికి ₹1,00,000 అప్పు. ఇటువంటి పరిపాలన మనకు అవసరమా? ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో మనమంతా గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో ఇది వరకు మనం ఎంజాయ్ చేస్తున్న అన్ని డెవలప్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి. యూనివర్సిటీస్ నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఇందిరమ్మ ఇల్లు దగ్గర నుంచి, అసైన్మెంట్ ల్యాండ్లు, భూములు రైతులకు ఇచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే అన్ని కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళు 10 ఏళ్ల పరిపాలన రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీసి రాష్ట్ర దేశ ఖజానాన్ని పూర్తిగా దుష్టుల చేతికి అప్పచెప్పి ఈ దేశాన్ని, ఈ ప్రజానీకాన్ని వెన్నెముకేరుస్తున్న ఈ పార్టీలను ఓడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశాభివృద్ధిలో మనమంతా కూడా పాలు పంచుకోవాలనేసి నేను. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యపై చేసిన దాడిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తీవ్రంగా ఖండించారు. ఏపీలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కృష్ణయ్య ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేసి గాయపరిచారు. కాచిగూడలో జరిగిన బీసీ సంఘం సమావేశంలో సత్యం మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడం తగదని ఆయన అన్నారు. బీసీల ఎదుగుదలను చూడలేకే ఇతర పార్టీల వారు దాడి చేయించారని దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడిలో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి. కానీ మనం రాతి యుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తాం. ఖమ్మం జిల్లా వైరాలోని నిధి యూపీఎస్పీలో సాఫ్ట్వేర్ శిక్షణ తీసుకుంటున్న 150 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ రామోజీ ఉప్పలాచారి అనుచరులు కూడా హస్తం తీర్థం తీసుకున్నారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ క్యాంప్ ఆఫీసులో యూత్ కాంగ్రెస్ నేత తుళ్లూరు శరత్ ఆధ్వర్యంలో వారంతా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. యువకులకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. సిపిఐ మావోయిస్టు విప్లవ ప్రజాస్వామిక ప్రగతిశీల సంఘాలపై నిషేధం ఎత్తివేయాలని వరంగల్ డివిజన్ జేఎండబ్ల్యూపీ లేఖలు పంపింది. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆ లేఖల్లో జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపుతున్న నిర్బంధ ఉప చట్టాలను ఉపసంహరించాలని కోరింది. విప్లవోద్యమాలను నిర్మూలించే లక్ష్యంతో కొనసాగుతున్న వ్యూహాత్మక దాడులను, ఆపరేషన్లను నిలిపివేయాలని జేఎండబ్ల్యూపీ పేర్కొంది. రఘునాథపల్లి బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ మల్కాపురం లక్ష్మయ్యపై ఓ కుటుంబం అంబేద్కర్ సాక్షిగా నిరసన వ్యక్తం చేసింది. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన పేర్నే పుష్ప కుటుంబం ఆందోళన చేపట్టింది. తమ వద్ద లక్ష్మయ్య 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకపోగా బెదిరిస్తున్నట్లు ఆరోపించింది. కడియం శ్రీహరి తనకు అండగా ఉన్నారని, దిక్కున్న చోట చెప్పుకుండని లక్ష్మయ్య మొండికేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులు తిరిగి ఇవ్వకుండా కోర్టు కేసులోని భూమి బాండ్ పేపర్పై రాశాడని పేర్కొంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంబం వాపోయింది. మా అవ్వగారు అన్నది పెళ్ళి, మా తమ్ముడు చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వస్తే
మా మరదల్ని మొత్తం మోసం మాటలు మాట్లాడి బోగర్ మాటలు మాట్లాడి 5 లక్షలు తీసుకున్నాడు, 4 లక్షలన్నర తీసుకున్నాడు. తీసుకొని 9 నెలలు అయినాక ఏమయ్యని అడిగితే దొంగ జాగా ముడిపెట్టిండు. అల్లని తిప్పించుకుంటలేడు, ఆ పైసలు ఇస్తలేడు, రిజిస్టర్లు చేస్తలేడు. వాళ్ళకి ఇల్లు లేదు, ఇడుపు లేదు, చిన్న చిన్న పిల్లలు, ఆడదిక్కులేడు. మా నాయన లేడు మొదటి నుంచి, మా తమ్ముడు లేడు మధ్యలో. వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. నేను వచ్చి ఏం చేయగలుగుతా? ఒకళ్ళు బరువు ఒకళ్ళని ఎత్తుకోగలుగుతానా నేను? వాళ్ళు తిరుగుతుర్రు, మస్తు ఏడుతుర్రు కూడా. వాళ్ళ కోసం నేను చూడలేక నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఎక్కడ మాకు ఆదేరు లేదు, బల్బు లేక ఈ మమ్మల్ని అలా అలసి దొబ్బిండి. ఇంటి పక్క పొంటి ఇల్లు మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా దాంట్లో పెరిగిర్రు, మా దాంట్లో ఉన్నోళ్ళు మోసపడ్డది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటవరకు గట్టెట్టు ఇచ్చింది అన్న. మాది రానాథ్ పెళ్ళి, నా భర్త లేడు, నా కొడుకు లేడు, 8 లక్షలు మిత్తికాని తీసుకుండు, మాకు ఇస్తలేడు, మమ్మల్ని అన్యాయం చేస్తాడు. మీకు న్యాయం జర మమ్మల్ని చూడాల, పిల్లలు చిన్నోళ్ళు. తండ్రి కల్వెన్సిరి నా దిక్కే ఉండు, పోలీసు వాళ్ళు నా దిక్కే ఉండు అని అంటాడు, బెదిరిస్తాడు, పైసలు ఇస్తలేడు. బాంచాను ఎందుకు ఇచ్చిండు? మిత్తికాని ఇచ్చిండు. కేసీఆర్ 5 లక్షలు ఇస్తే నా కొడుకు జరిగిపోయిండు, మందు పోసుకొని 5 లక్షలు ఇస్తే మిత్తికాని తీసుకొని మళ్ళా 9 నెలలు అయినాక పోతే పట్టగాని మెడ పెట్టిండు. మళ్ళీ ఇంకా కొన్ని 2,80,000 ఇచ్చినాక చేతికి పోయినాక 2 ఏళ్ళ కేసు తెగుతుంది అన్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, ఇస్తలేరు. పోలీసు వాళ్ళు నాదిక్కే ఉన్నారు, కలిసి నాదిక్కే ఉండని బెదిరిస్తాడు. సారు మీ బాంచాను. మాది రానాథ్ పెళ్ళి, నా భర్త లేడు, నా కొడుకు లేడు, 8 లక్షలు మిత్తికాని తీసుకుండు, మాకు ఇస్తలేడు. మమ్మల్ని